పూజలతో విరిసింది ఓ పుష్పం తన పరిమళ అందాలతో ఈ మహిమని మైమరిపించాలని, నిర్మలమైన ప్రేమకి గుర్తుగా నిలవాలని, మదిలోని భావాలకి వారధిగా ఉండాలని, వాడిపోయేలోపే వలచిన హృదయంలో శాశ్వతంగా ఒదిగిపోవాలని. పుష్పాలలో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన సొగసులతో ఇటు భక్తిని, ప్రేమ సాగరాలను దాటించగల సత్తా కేవలం గులాబీలకే సొంతమంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వృక్ష శాస్త్రవేత్తలు రోజ్కే అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ పుష్పం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పలు రంగుల్లో పూస్తూ అనేక పేర్లతో పిలువబడుతోంది. గులాబీ లేదా రోజా అని మనం పిలుచుకుంటాం. హిందీ, మరాఠీ భాషల్లో గులాబని, బెంగాలీలో గొలాబని, ఇలా పేరు ఏదైనా గులాబీ స్పెషాలిటీయే వేరు. తనకంటూ ప్రత్యేకమైన రంగు, సువాసనతో గులాబీలు ఏ మనసును దోచుకోవు చెప్పండి. గులాబీలు ఎక్కువగా పింక్, పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో పరిమళ భరితంగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సహజమైన రంగులలో ఉండే గులాబీలే కాకుండా హైబ్రిడ్ గులాబీలు వివిధ రంగుల్లో ఉన్నాయి. అయితే హైబ్రిడ్ గులాబీల రంగులలో హంగు కనబర్చినా సువాసనలో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజా పొద కాండాలకి చిన్న చిన్న వంపులు తిరిగి రంపపు ముళ్లతో ఉన్న పూచే పువ్వులు మాత్రం మనసును ఇట్టే దోచుకుంటాయి. ఈ ముళ్ళు ఎగబాకే వివిధ కీటకాల బారి నుంచి రోజా పొదను రక్షిస్తాయని మీకు తెలుసా? ఈ రోజుల్లో గులాబీ తోటల పెంపకం ముమ్మరంగా జరుగుతోంది. ఒక వాణిజ్య పంటగా గులాబీ పంటకు ఎంతో డిమాండ్ ఉంది. కేవలం ఎగుమతి కోసం మాత్రమే కాకుండా గులాబీలను పలు రకాలుగా వాడుతుండడం వల్ల గులాబీల ప్రాధాన్యత ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గులాబీలను సౌందర్య పోషణలో భాగంగా విస్తృతంగా వాడుతున్నాం. కేవలం చర్మ సౌందర్యం గురించి మాత్రమే కాదు, కేశ సౌందర్యం కోసం కూడా గులాబీలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గులాబీ నూనె గురించి మీరు విన్నారా? రోజ్ ఆయిల్ అరోమా థెరపీలో విశిష్టమైన పాత్రను పోషిస్తోంది. గులాబీ అత్తర్ లేదా గులాబీ పువ్వుల నూనెను గులాబీ రేకుల నుంచి తీస్తారు. స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా రోజ్ ఆయిల్ను తీయడం జరుగుతోంది. కానీ ఈ రోజ్ ఆయిల్ను తయారు చేసేందుకు ఏ గులాబీని పడితే ఆ గులాబీని వాడరు. కేవలం డెమెస్కస్ రోజ్ని మాత్రమే రోజ్ ఆయిల్ తయారీకి వాడతారని మీకు తెలుసా? రోజ్ ఆయిల్తో మసాజ్ వల్ల డిప్రెషన్ నుంచి బయటపడగలరు. అంతేకాదు, ఈ నూనెలో ఉండే ఔషధ గుణాలు ఎటువంటివంటే సంతోషాన్ని, జీవితం పట్ల ఆసక్తిని తిరిగి పెంపొందిస్తాయి. ముఖ్యంగా యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు కూడా రోజ్ ఆయిల్ను ప్రముఖంగా వాడుతున్నారు. అంతేకాదు, రోజ్ ఆయిల్ను యాంటీసెప్టిక్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ వైరల్ గా వాడడం జరుగుతోంది. గులాబీ జలం లేదా రోజ్ వాటర్ గులాబీ పువ్వులతో తయారయ్యే మరో ప్రముఖ సౌందర్య సాధనం. అనాది నుంచే ఎంతో మంది స్త్రీలు, పురుషులు రోజ్ వాటర్ను సౌందర్య పరిరక్షణకై వాడుతున్నారు. బామ్మగారు చెప్పే చిట్కాలలో రోజ్ వాటర్ పదే పదే వినిపిస్తుంది. రాకుమార్తెలు జలకాలాడేందుకు, స్నానం చేసేందుకు నీటిలో గులాబీ పువ్వు రేకులను లేదా గులాబీ జలాన్ని కలిపేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, గులాబీ రేకుల్లాంటి మృదువైన చర్మం కోసం ఆ రేకులతో శరీరానికి, అంటే చక్కటి సువాసన కోసం గులాబీలను రోజూ వాడేవారు. ఇదే సహజ పర్ఫ్యూమ్లా పనిచేసేది ఆ రోజుల్లో. ఎరుపు రంగు గులాబీ ప్రేమకు చిహ్నం. ముదురు ఎరుపు రంగు హృదయాన దాగిన అనురాగ ప్రతీక. తెలుపు రంగు గులాబీల ప్రేమ కలిగించు ఆనందం. తెలుపు రంగు స్వచ్ఛమైన మనసుకి తార్కాణం. లేత గులాబీ రంగు సున్నితమైన హృదయానికి చిహ్నం. ముదురు గులాబీ రంగుతో తెలుపుని కృతజ్ఞతాభావం. పసుపు రంగు గులాబీతో చేయి స్నేహం. పసుపు ఎరుపులు కలిసిన గులాబీతో పలకరింపుల పర్వం. ఏ గులాబీ అయినా తెలుపుతుంది మనసులోని భావం. అది అర్థం చేసుకోవడంలోనే ఉంది మన సహృదయం.
ప్రేమ, వాత్సల్యం, స్నేహం లాంటి సున్నితమైన భావాలతో గులాబీలు అనేక వేల సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాయి. గులాబీకి ఇంతటి ప్రత్యేకత ఉందంటే దాని రంగు, అందం, సువాసనల కలబోతే కారణం. ప్రాచీన కాలంలో మహారాణులు తమ సౌందర్యోపాసనకై గులాబీలను ఆహారంగానూ పై పూతలుగానూ ఉపయోగించేవారని తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే అతిథులపై పన్నీరు చిలికించడం, రోజా పూలతో ఆహ్వానం పలకడం మన దేశంలో పెళ్లిళ్ళు లాంటి ప్రత్యేక శుభ సందర్భాల్లో మామూలే. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కోటుకు రోజాను తగిలించుకుని అగ్రస్థానాన్ని కల్పించారన్నా, కవులు తమ భావ వ్యక్తీకరణకు గులాబీల సహాయం తీసుకున్నారన్నా అది గులాబీల విశిష్టతను చెప్పకనే చెబుతోంది. నువ్వు నా తోటలోకి వస్తావా, నా గులాబీలు నిన్ను పలకరిస్తానంటున్నాయని ఒక ప్రముఖ రచయిత ఊరకనే అనలేదేమో. ఎందుకంటే గులాబీలు ఏ భావననైనా సులభంగా చెప్పగలవు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయి, అబ్బాయి ఎర్ర గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. జీవితాంతం కలిసుంటామంటూ కళ్యాణ బంధంతో ముడిపడిన వధూవరులు మెడల్లో ఎరుపు గులాబీ కళ్యాణమాలలు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయి. అంతేకాదు, శుభకార్యాలలో ఆయా ప్రదేశాలను అలంకరించేందుకు, అతిథులను ఆహ్వానించేందుకు ముందుగా వాడేది గులాబీలేగా. ఏ మతం వారైనా, ఏ దేశస్థులైనా అత్యంత మధురమైన ఘట్టాలను, వాటిలో గడిపే క్షణాలను గులాబీలతో మరింత మధురంగా చేసుకుంటుంటారు. అంతేకాదు, అత్యంత గౌరవప్రదమైన సమావేశాల్లో కూడా అతిథులను ఆహ్వానించేందుకు వాడేవి గులాబీ గుచ్చాలే. ఏ పువ్వుతో కలిపినా కూడా గులాబీల అందం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేశాధినేతలకు స్వాగతం పలికేందుకు వాడేవి గులాబీ మాలలే. ఇవన్నింటికీ మించి హిందూ సంప్రదాయంలో పూజలకు ఎంతో విశిష్టత ఉంది. పూజ ఎటువంటిదైనా వాటిలో వాడేది సువాసనలు వెదజల్లే పుష్పాలే. దేవతార్చనకు కేవలం సుగంధభరితమైన పుష్పాలే వాడతాం. సంవత్సరం పాటు గులాబీలు మనకు లభ్యమవుతాయి. గులాబీ పూలతో భగవంతుని కొలిస్తే కలిగే అనుభూతే వేరు. సందర్భం ఏదైనా సరే గులాబీల అలంకరణతో ఆయా ప్రదేశాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేయవచ్చు. ఎవరైనా ఒక్క గులాబీ పువ్వును మనకిస్తే దాన్ని ఎంత అపురూపంగా ఉంచుకుంటామో కదా. గులాబీ ప్రత్యేకతే అటువంటిది. అంతేకాదు, మన ఇంట్లో కూడా కేవలం ఒక్క గులాబీ పువ్వుతో ఆ గది రూపురేఖలే మార్చేయవచ్చు. బెడ్రూంలోనైనా, లివింగ్ రూంలోనైనా ఫ్లవర్ వేజ్లో ఒకటో రెండో గులాబీలతో ఆ ప్రదేశమంతా ఎంతో సుగంధభరితంగా, అందంగా తయారవుతుంది. రోజూ తాజా గులాబీలు మార్చుకోలేని వారు ఎండిన గులాబీ రేకులను అలంకరణ కోసం వాడుకోవచ్చు. ప్రకృతి మనకు ప్రసాదించిన సహజమైన పళ్ళు, పూలు, కూరగాయల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. గులాబీ కూడా పోషక విలువల్లో ఎందుకు తీసిపోదు. చాలామంది గులాబీలు కేవలం అందానికి అని మాత్రమే అనుకుంటారు. పువ్వులలో గులాబీలో ఉన్న పోషక విలువలు మరే పువ్వులోనూ లేవు. గులాబీలను ఎన్నో ఆహార పదార్థాలలో వాడుతున్నామని మనం తెలుసుకున్నాం. గులాబీలతో పలు ఔషధాలు తయారు చేస్తున్నామని తెలుసు. మరి ఆహార పదార్థాల్లో, ఔషధాల్లో గులాబీలను విస్తృతంగా వాడుతున్నామంటే తప్పకుండా గులాబీలలో పోషక విలువలున్నట్లేగా. గులాబీ రేకులను తింటే అధిక మోతాదులో విటమిన్ సి శరీరానికి లభిస్తుంది. డెమాసెనా లాంటి గులాబీ జాతులను కేవలం తినేందుకే పండిస్తున్నారంటే గులాబీలలోని సి విటమిన్ విలువలెంతో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంతేకాదు, శరీరానికి కావలసిన ఐరన్, సల్ఫర్ కూడా గులాబీల్లో పుష్కలంగా ఉన్నాయి. ఐరన్ సమృద్ధిగా ఉందంటే శరీరం ఎనీమియా అంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటుంది. గులాబీలను తరచూ తింటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెంపొందుతుంది. అంతేకాదు, సి విటమిన్లు అధికంగా ఉండడం వల్ల
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల గులాబీ రేకులను లేదా గులాబీలతో తయారయ్యే గుల్కంద్ను కానీ, గులాబీ రసాన్ని మిల్క్ షేక్ లేదా పళ్ల రసాలతో కానీ ఇలా గులాబీలను ఆహార పదార్థంలా సేవిస్తే అందం, ఆరోగ్యం మీ సొంతం. పుష్పాలలో గులాబీలది ఒక ప్రత్యేక స్థానం. మనసుకు హత్తుకునే రూపంతో పాటు చక్కటి సువాసన గులాబీ పువ్వులను మించి ఏ పుష్పాలకు ఉందో చెప్పండి? పువ్వులలో చాలా కొన్నింటిని మాత్రమే మనం ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తుంటాం. వాటిలో గులాబీ ఒకటి. గులాబీ పూరేకులతో తయారు చేసే గుల్కంద్ మనందరికీ తెలిసిందే. గులాబీ రేకులు, పంచదారతో తయారయ్యే గుల్కంద్ తీయటి పదార్థం. దాంతోపాటు గులాబీ సువాసన టక్కున వచ్చే గుల్కంద్ను ఆహార పదార్థాలలో విస్తృతంగా వాడతారు. భోంచేశాక తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వేసుకునే మీఠా పాన్లో ఆ తీయదనాన్ని కలిగించే పదార్థం ఏమిటో మీకు తెలుసా? గుల్కంద్. అంతేకాదు, గుల్కంద్ పేడ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ మిఠాయి కూడా. గుల్కంద్ను పాయసంలో లేదా ఇతర ఆహార పదార్థాలలో రుచికి, సువాసనకు కలిపి వాడుకోవచ్చు. అంతేకాదు, గులాబీ ఫ్లేవర్ టీ, శీతల పానీయాలు తయారు చేసుకునేందుకు గుల్కంద్ను వాడుకోవచ్చు. వీటన్నింటికీ మించి సువాసన, తీయని రుచి వల్ల గుల్కంద్ను విడిగా కూడా తినొచ్చు. చక్కటి శరీర ఛాయ మీ సొంతం కావాలనుకుంటే గుల్కంద్ను తినాల్సిందే. కేవలం సౌందర్య పోషణకో, అలంకరణకో కాక పలు ఔషధ విలువలు గల గులాబీల గురించి మరో ఆసక్తికరమైన విషయం మీతో చెప్పాలి. గులాబీ రేకులను ఉపయోగించి రోజ్ టీ తయారవుతుందని మీకు చెబితే తప్పకుండా ఆశ్చర్యపోతారేమో. అవునండి, రోజ్ టీని గులాబీ రేకులతో, గులాబీ కాయలతో తయారు చేస్తారు. గులాబీలను ఆహారంలా సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చూశాం. గుల్కంద్ రూపంలోనైనా మరే విధమైన గులాబీ బేస్డ్ ఔషధంలా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం, అందం ఖాయం. అలాగే గులాబీ టీ కూడా చక్కటి సహజమైన ఔషధం. తాగినప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని ఇవ్వగలదు గులాబీ టీ. దీనిలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి రోగనిరోధక శక్తి పెరిగిందంటే ఆరోగ్యంగా ఉన్నట్లేగా. మీకు తెలుసా, ఒక కప్పు రోజ్ టీలో ఉండే విటమిన్ సి 50 నుండి 60 పళ్లలో ఉండే సి విటమిన్ కు సమానం. అంతేకాదు, రోజ్ టీలోని ఆర్గానిక్ యాసిడ్స్ వల్ల శరీరానికి చక్కటి పోషక విలువలు లభిస్తాయి. రోజ్ టీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. రోజ్ టీలో ఉండే ఔషధ గుణాల వల్ల కడుపు లోపలి భాగంలోని లైనింగ్ మరింత ఆరోగ్యంగా తయారవుతుంది. దీనివల్ల అల్సర్లు కూడా ఏర్పడకుండా ఉంటాయి. ప్రేగుల్లోని టాక్సిన్స్ ను తొలగించేందుకు రోజ్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. రోజ్ టీలో సి, డి, కే మరియు ఈ విటమిన్లు, సిట్రిక్ యాసిడ్స్, పెక్టిన్, మాలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణశక్తి మరింత పుంజుకుంటుంది. గులాబీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. గులాబీలు ఎన్నో శతాబ్దాల క్రితమే ఆవిర్భవించాయని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 500వ శతాబ్దంలో మధ్యధరా ప్రాంతాలు, చైనా దేశాలలో గులాబీలు పుట్టి ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 రకాల గులాబీ వెరైటీలున్నాయి. గులాబీ పువ్వులన్నింటిలోకెల్లా రాజు లాంటిది. ప్రతి గులాబీ రంగును బట్టి ప్రత్యేక అర్థం ఉంటుంది. కేవలం గులాబీ పువ్వులతోనే కాదు, గులాబీ వేళ్లతో, గులాబీ కాయలతో కూడా సౌందర్య పోషణకు అవసరమయ్యే పదార్థాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు తయారవుతున్నాయి. గులాబీ కాయలు లేదా రోజ్ హిప్స్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు, పక్షులు ఈ పళ్లను లేక కాయలను తింటాయి. రాచరిక దర్పాన్ని, హుందాతనాన్ని తెలిపేందుకు గులాబీలను అలంకరణలో వాడుతున్నారు. చైనాలో గులాబీలను ఎన్నో రకాల ఔషధాలను తయారు చేసేందుకు వాడుతున్నారు.
గులాబీలతో తయారయ్యే రోజ్ ఆయిల్ కు బల్గేరియా దేశంలోని రోజ్ వ్యాలీ పెట్టింది పేరు. ఇక్కడ నుంచి అత్యధిక శాతం రోజ్ ఆయిల్ తయారవుతోంది.